హాయ్ అండి. ఇవాళ స్పైసీగా పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా అందరూ చేసుకోండి. ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ని కొద్దిగా నీళ్ళు వేసి స్మూత్గా కడగండి. ఒక 2 సార్లు స్మూత్గా కడగండి. కడిగి ఆ నీళ్లు వంపేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు వేసి ఉంచాలి. ఇదిగో చూసారా, ఇలాగ స్మూత్గా కడగాలి. కడిగి ఆ నీళ్లు వంపేసి మళ్ళీ కొత్తగా నీరు వేసి మూత పెట్టి ఉంచండి. ఒక అరగంటన్నా కనీసం నానాలి. ఈ లోపల పన్నీర్ ముక్కలకి మసాలా పట్టించుకుందాం. ముందుగా ఒక అర స్పూను కారం తీసుకోండి. అలాగే ఒక అర స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ తీసుకోండి. ఏంటంటే ఇదంతా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్కలకి బాగా పడుతుంది మసాలా. అలాగే ఒక పావు స్పూన్ పసుపు, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ తీసుకోండి. వీటన్నిటికీ మ్యారినేట్ చేయడానికి పెరుగు కూడా వేస్తే చాలా బాగా పడుతుంది. ఒక 2 గరిటెలు పెరుగు వేసుకోవాలి. వేసుకుని బాగా కలపండి. ఇవన్నీ బాగా మసాలా అంతా మిక్స్ చేయండి. ఇందులో ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 100 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. 1 కప్పు బాస్మతి రైస్కి 1 కప్పు పన్నీర్ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా కలుపుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న కుక్కర్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, 1 పువ్వు, అలాగే 2 యాలకులు, ఒక 4 లవంగాలు, 2 దాల్చిన ముక్కలు వేసుకోండి. ఒకసారి కలపండి. ఇవి కొద్దిగా కలిపి వెంటనే ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్గా వేగనివ్వాలి. ఆనియన్ ముక్కలు కొంచెంగా మగ్గాక నేనైతే ఇందులోని 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసానండి. కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది బిర్యానీకి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. చాలా కమ్మగా ఉంటుంది బిర్యానీ, టేస్టీగాని, అందుకని చెప్పి వేసాను. అలాగే ఇందులో మనకు కావాల్సిన జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. చూసారా, కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా దోరగా వేగనిచ్చి నేను రుచి కోసం ఒక టమాటా కూడా వేసాను. కావాలంటే టమాటా వేసుకోవచ్చండి, ఆప్షనల్, లేదంటే లేదు. టమాటా ముక్కలు వేసుకుంటే కొంచెం టేస్టీగా కొంచెం బాగుంటుందని పుల్లపుల్లగా వేసాను నేను. టమాటాను కూడా కొంచెం మగ్గనివ్వండి. మగ్గాక ఇప్పుడు ముందుగానే మారినేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేద్దాం. పన్నీర్ పీసెస్ని వేసాక కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మగ్గనిద్దాం. కొంచెం మగ్గనివ్వండి. అలాగే ఇందులోకి సరిపడా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. పన్నీర్ని మరీ ఎక్కువ కలపకూడదండి, బ్రేక్ అయిపోతుంది. అందుకే కొంచెం ఇందులో కాస్త మగ్గనివ్వాలి. మగ్గాక ఇప్పుడు కప్పు బాస్మతి తీసుకున్నాను కాబట్టి కప్పున్నర నీళ్లు పడతాయండి. బాస్మతి రైస్ మనం ఎప్పుడు తీసుకున్నా సరే 1కి 1.5 నీళ్లు వేసుకోవాలి. అందుకే 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళు వేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకోండి. ఇది కొంచెం వేడెక్కాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఎక్కువ కలపకూడదండి, పైన ఒకసారి కలిపి ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వెంటనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మిగిలింది వేసుకుని మూత పెట్టి ఉంచండి. కుక్కర్ పెట్టండి. విజిల్ పెట్టినా పర్వాలేదండి, విజిల్ పెట్టకపోయినా కూడా అయిపోతుంది 10 నిమిషాల్లోని. విజిల్ పెడితే మీడియం మంట మీద 2 విజిల్లు వచ్చాక దించండి.
చూడండి, ఇదిగో స్పైసీగా పుదీనా పులావ్ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది తయారు చేసుకోవడం. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో. ఇలా ప్లేటింగ్ చేసుకోవాలి. పక్కన ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తే అదిరిపోతుంది. మీరు కూడా చేసుకుని తప్పకుండా మీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాగే నా ఛానల్ చూస్తుండండి, మరిన్ని వీడియోలు వస్తుంటాయి. షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.